హాయ్ క్యూటీస్, ఈరోజు నేను నా హెయిర్ గ్రోత్ జర్నీ మీతో షేర్ చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలని నా చిన్న ప్రయత్నం అనమాట ఈ వీడియో. సో ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఏంటంటే హెయిర్ గ్రోత్ టిప్స్ గురించి కానీ హెయిర్ మిస్టేక్స్ గురించి కానీ ఒక ఐడియా వచ్చింది మీకు. సో అంతకంటే ముందు ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి ప్లీజ్. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. విషయంలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటో చాలామంది వేరే వాళ్ళతో షేర్ చేసుకోరు. కానీ నేను ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నాలా మీరు లాస్ అవ్వకూడదని, నాలా మీ టైం వేస్ట్ అవ్వకూడదని. ఫస్ట్ అయితే నేను చేసిన మిస్టేక్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? యాక్చువల్లీ అమ్మాయిలందరికీ లాంగ్ హెయిర్ అంటే ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. నేను పెళ్ళైన తర్వాత నాకు లాంగ్ హెయిర్ కావాలని యూట్యూబ్లో చాలానే వీడియోస్ సెర్చ్ చేసి మరీ చూసేదాన్ని అనమాట. అలా ఒక వీడియోలో ఏం చెప్పారంటే కోకోనట్ ఆయిల్ కస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ లాంగ్గా పెరిగిద్ది అని ఒక వీడియోలో చూశాను. నేను అది ట్రై చేశాను అనమాట. ట్రై చేస్తే ఏమైందంటే హెయిర్ చాలా లాస్ అయిపోయింది, చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది అనమాట. సో మీరు ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు ఒకసారి ఆలోచించండి అనమాట. చాలామంది చాలానే చెప్తారు, మనం అవన్నీ ట్రై చేస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది అనమాట, ఓకేనా? నేను అదొక మిస్టేక్ చేశాను. ఇంకొకటి, నేను హెయిర్ ఆయిల్ చూస్ చేసుకోవడం చాలా రాంగ్ చేశాను అనమాట. మనం ఏంటంటే ట్రెండింగ్లో ఏది ఉంటే అది మనం యూజ్ చేస్తాము. అలాగే నేను యూజ్ చేసినప్పుడు కేష్ కింగ్ ఆయిల్ ట్రెండింగ్లో ఉందన్నమాట. యూట్యూబ్ వీడియోస్లో కేష్ కింగ్ ఆయిల్ చాలా బాగుంది, హెయిర్ లాంగ్ అయ్యిద్ది, ఇలాగ చాలానే చెప్పేవాళ్ళు. అది చూసి నేను హెయిర్ ఆయిల్ అదే కొనుక్కొని యూజ్ చేశాను. అది యూజ్ చేసినా కూడా నాకు ఏమంత రిజల్ట్ కనిపించలేదు ఫ్రెండ్స్. ఉన్న హెయిర్ కూడా ఊడిపోయింది అనమాట. నాకు అసలు నిజంగా నాకు కొంచెం బాగానే ఉండేది హెయిర్, కానీ మనకి ఇంకా లాంగ్ కావాలని చెప్పేసి నేను అవన్నీ యూజ్ చేయడం వల్ల బాగున్న హెయిర్ కూడా ఇంకా షార్ట్గా అయిపోయింది అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా మీరు చేయకండి. ఇంకా తర్వాత నేను ఇవన్నీ ట్రై చేయడం మానేసి అండ్ ఆ తర్వాత నేను తీసుకున్న టిప్స్ వల్ల మళ్ళీ నా హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇవన్నీ మీరు వినండి. నేను చేసిన టిప్స్ మీరు కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. అలాగే మీ లెంత్ కూడా చాలా బాగుంటుంది అనమాట, హెయిర్ లెంత్. నేను గూగుల్లో కానీ మళ్ళీ మా డాక్టర్ గారు ఒకళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ అని, వాళ్ళని నేను కలిసి చాలా టిప్స్ తెలుసుకున్నాను. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, డాండ్రఫ్ రాకుండా ఉండడానికి, ఇవన్నీ కూడా. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీకు చూస్తే ఖచ్చితంగా ఏది రాంగో ఏది రైటో తెలిసిద్ది. సో ఇంకా ఇలాంటి టిప్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకోసం షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా టిప్స్ చెప్పేస్తాను. ఇప్పుడు నేను టిప్ 1 చెప్తున్నాను. నేను చేసిన కేర్ టిప్స్ మీకు చెప్తాను. హెయిర్ గ్రోత్ టిప్స్, కేర్ టిప్స్ తప్పకుండా వినండి, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నేను మార్నింగ్ బాదం పప్పులు 4 తినేదాన్ని అనమాట, నానబెట్టుకొని. నైట్ నానబెట్టుకునేదాన్ని, మార్నింగ్ 4 తినేదాన్ని పరగడుపున లగవంగానే. అలాగే ఈవినింగ్ టైంలో జీడిపప్పు ప్లస్ కిస్మిస్ మిక్స్ చేసుకొని 5కి అలా తినేదాన్ని అనమాట. మీరు కూడా ఇలాగ డైలీలో మీరు ఇలా తినడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? టిప్ 2 ఏంటంటే, నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ ఏది చూస్ చేసుకున్నానంటే కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్. అది నిజంగా మన హెయిర్ని చాలా గ్రోత్ చేస్తుంది. మనం చాలానే వాడతాం, కానీ కోకోనట్ ఆయిల్ కంటే ఏది బెస్ట్ కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, నేను ఇంట్లోనే ఒక హోమ్ రెమెడీ అనేది చేసుకొని నా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ట్రై చేశాను అనమాట. అది నిజంగానే సక్సెస్ అయ్యింది. నా హెయిర్ థిక్గా అయింది, లాంగ్గా అయింది అనమాట ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఈ టిప్ కావాలనుకుంటే నా కామెంట్స్లో ఎస్ అని చెప్పండి. నేను మీకోసం ఫుల్ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను ఇది చాలా గూగుల్లో సెర్చ్ చేసి, అలాగే నా ఫ్యామిలీ డాక్టర్ను కూడా అడిగి ఇది నేను ట్రై చేశాను అనమాట, హోమ్ రెమెడీ. ఖచ్చితంగా మీకు కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి, ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ చేస్తాను, ఓకేనా? ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై ఫ్రెండ్స్.